జీవితాన్ని ఆహ్వానించు. ప్రతి సమస్య మనకి ఏదైనా ఏం వచ్చినా ఆహ్వానించు, ఆస్వాదించు, ఆనందించు. అంతేగాని కంప్లైంట్ చేయడు. ఎందుకంటే నీ బాల్యంలో ఉన్నటువంటి వాళ్ళు నీ యవ్వనంలో లేరు, నీ యవ్వనంలో వచ్చిన వాళ్ళు నువ్వు ఇప్పుడు ఈ వయసులో ఉన్నప్పుడు లేరు. నువ్వు చూసుకో. 10వ తరగతి చదువుకున్నటువంటి దోస్తులు ఇంటర్మీడియట్లో లేరు, ఇంటర్మీడియట్లో చదువుకున్నటువంటి దోస్తులు ఉద్యోగంలో లేరు, ఉద్యోగం మారిన తర్వాత ఆ పాత దోస్తులు లేరు. నువ్వు ఎక్కడ ఉన్నావో ఏంది ఊహించుకో. మనతో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా మనతో ఉండరు. ఇది మార్పు సహజం, ఇది ప్రకృతి నియమం. ప్రతిదానికి మనకు వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, వాళ్ళు మనతో లేరు అనేటటువంటి బాధ అవసరం లేదు. ఎప్పుడు మనతోటి ఎవ్వరు ఉండరు. ప్రస్తుతం నీతోటి ఉన్నది నువ్వు ఒక్కనివే, నువ్వు ఒంటరి వానివే. ప్రతి విలువైనటువంటి క్షణాన్ని కూడా ఆస్వాదించు. ఎందుకంటే ఇది ఒక్కటి మాత్రం మళ్ళా రాదు. ఇది జీవితం చాలా చిన్నది. చేయాల్సింది ఎంతో ఉన్నది, చూడాల్సిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. నీకు నచ్చిన చోటుకు నచ్చిన పని చేయి, నీ ప్రకారంగా నువ్వు బతుకు. నువ్వు ఇప్పటిదాకా ఎలా ఉన్నావో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ముందైనా మంచిగా ఉండాలనేటువంటి ఆలోచన అందరికీ ఉండాలి. లైఫ్ ఈజ్ షార్ట్, మేక్ ఇట్ ఎంజాయ్ డియర్. హ్యాపీ న్యూ ఇయర్ 2025. తర్వాత సంక్రాంతి శుభాకాంక్షలు. ధన్యవాదాలు.